హాయ్ అండి అందరికీ. వెల్కమ్ టు ఆల్ ఆర్ నాతో. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈ వ్లాగ్‌లో మా ఇంటి గృహప్రవేశాన్ని మీతో షేర్ చేసుకోవాలని నేను అనుకున్నాను. మన ఛానల్ స్టార్ట్ అయ్యాక మోస్ట్ ఆఫ్ ది క్వెషన్స్ మీరెప్పుడు అమెరికా వచ్చారు? మీరెప్పుడు ఇల్లు తీసుకున్నారు? మీ ఇల్లు ఓన్ హౌసా? ఇలాంటి క్వెషన్సే. ఇల్లు ఎలా కొనుక్కోవాలి? ఇలాంటి క్వెషన్స్ కూడా అన్నమాట. ఈ క్వెషన్స్ అన్నిటికి ఏ వీడియో ద్వారా సమాధానం చెప్దామా అని ఆలోచించినప్పుడు గృహప్రవేశం వీడియో ద్వారా మీ ముందుకొద్దాం అనిపించింది. కానీ మా గృహప్రవేశం చాలా సింపుల్‌గా జరిగిపోయింది. కనీసం వీడియోలు, ఫోటోస్ కూడా సరిగ్గా తీసుకోలేదు. దానికి కారణం లేకపోలేదు. పెళ్లయిన తర్వాత ఓన్ హౌస్ తీసుకోవాలి అనేది మా ఇద్దరి కల. పెళ్ళికి ముందు మేము మాట్లాడుకున్నట్టుగానే పెళ్లి తర్వాత ఇంటి కోసం వెతకడం స్టార్ట్ చేశాము. మేమనుకున్నట్టుగానే మా బడ్జెట్‌లో మాకు ఇల్లయితే దొరికింది. ఇల్లు తీసుకోవడం, గృహప్రవేశం, పెళ్లి తర్వాత మా జీవితంలో జరుగుతున్న చాలా పెద్ద మొదటి శుభకార్యం కదా! కానీ మమ్మల్ని ఆశీర్వదించడానికి అటు సైడ్ అత్తమామలు కానీ, ఇటు సైడ్ అమ్మానాన్న కానీ, మరుదులు, తమ్ముడు ఎవరు లేరు. ఇంకా పెద్దవాళ్ళు మా సైడ్ ఉన్నవాళ్ళు, వాళ్ళ సైడ్ ఉన్నవాళ్ళు ఎవరూ లేరు. అది నాకు చాలా బాధనిపిచ్చింది. మా వారు గృహప్రవేశం గురించి చెప్తున్నప్పుడు కూడా వీళ్ళెవరూ లేరు కదా! అవసరమా అన్నట్టే ఉన్నాను నేను. కానీ మా వారికి ఆల్రెడీ ఈ జీవితం అలవాటయిపోయింది కదా! అది అంత సింపుల్ కాదు. కావాలనుకున్నప్పుడల్లా వాళ్ళు రావడం అనేది. ఎలాగోలా చేసుకుందాము అనైతే అన్నారు. బాగా ఆలోచించి మాకు దగ్గర ఫ్రెండ్స్ అయిన ఒక 15 ఫ్యామిలీస్‌ని పిలుచుకున్నాము. వాళ్ళతో పాటు మా పెదనాన్న కొడుకు అంటే మా అన్నయ్య, వదిన ఉంటారు. వాళ్ళు కూడా వచ్చారు. మా అక్క వాళ్ళు కూడా ఉంటారు. అప్పుడు మా అక్క డెలివరీ అయిందనమాట. తను రాలేదు. కానీ అప్పుడు మా అమ్మ, పెదనాన్న ఇక్కడే ఉన్నారు. సో, పెదనాన్న అక్కకి తోడుగా ఉండి ఆ అమ్మ ఒక్కతే అన్నయ్య వాళ్ళు తీసుకొని వచ్చారనమాట. సో, వాళ్ళ వరకున్నారు. గృహప్రవేశం తంతు జరిపించడానికి పంతులు గారిని మాట్లాడుకున్నాము. ఇంకా 15 ఫ్యామిలీస్‌కి భోజనాలు గూడా అరేంజ్ చేశాం. కానీ ఫోటోలు, వీడియోలు తీయించుకోవాలి అనే థాట్‌ని పక్కన పెట్టేశాము. కానీ ఆ టైంలో మాకు తెలీదు. అది అంత రిగ్రెట్ ఫీలింగ్ ఇస్తది తర్వాత రోజుల్లో మాకు అని. అరే! జ్ఞాపకాలు లేకుండా చేసుకున్నామే అన్న బాధ చాలా ఉంటది మాకిప్పుడు. మా పెళ్లి 2021 నవంబర్‌లో అయింది. నేను అమెరికాకి 2022 మార్చిలో వచ్చాను. అప్పుడైతే ఇల్లు కొనుక్కోవడం చాలా కష్టంగా ఉంది. ఎంత తిరిగినా ఒక్క ఇల్లు గూడా దొరకలేదనమాట. ఎక్కువగా ఫ్రిస్కో సైడ్ తీసుకుందాము అని చెప్పి చాలా సెర్చ్ చేశాం. కానీ అక్కడ ఉన్న చిన్న చిన్న కమ్యూనిటీస్‌లో కూడా మాకైతే ఇల్లు దొరకలేదు. ఇక్కడ ఆర్‌గైల్‌లో ఎందుకు తీసుకున్నాము అంటే, అప్పటికే మాకు ఫ్రెండ్స్ బిల్డ్ అయ్యారనమాట. ఒక 2 ఫ్యామిలీస్ చాలా దగ్గరయ్యారు. వాళ్ళలో ఒక అన్న వాళ్ళు ఈ ఆర్‌గైల్‌లో ఇల్లు తీసుకున్నారనమాట. వాళ్ళకి దగ్గరగా ఉంటే నేను కొంచెం హ్యాపీగా ఉంటాను. పేరెంట్స్‌ని అప్పుడప్పుడే గుర్తుపెట్టుకొని ఎక్కువగా ఏడుస్తున్న నాకు కొంచెం రిలీఫ్‌గా ఉంటది వాళ్ళతో ఉంటే అని మా వారు అలా ప్లాన్ చేసి ఇక్కడ ఇల్లయితే తీసుకున్నారు. సో, మార్చ్‌లో నేను వచ్చాను. వచ్చిన 15 డేస్ తర్వాత నుంచే ఇంక ఇల్లు వెతకడం అయితే స్టార్ట్ చేశాము. ఇల్లు వెతకడం స్టార్ట్ చేసిన తర్వాత మధ్యలో అయితే వదిలేసాం ఇంకా. ఓకే. ఇది ఇంకా టైం కాదటుంది, దొరకట్లేదు అని వదిలేసిన తరువాత ఒక 1 మంత్ గ్యాప్ ఇచ్చిన తర్వాత మళ్ళీ స్టార్ట్ చేశామనమాట. అనుకోకుండా మా బడ్జెట్‌లో ఈ ఇల్లయితే మాకు దొరికింది. అసలు అన్‌ఎక్స్‌పెక్టెడ్ సైన్ చేశామనమాట. ఎంత అంటే మా అక్క డెలివరీ అయింది కదా! డెలివరీ అయిన మా అక్కని, బాబుని చూడ్డానికి ఆస్టిన్ వెళ్ళి వస్తూ దారి మధ్యలో కారాపి సైన్ పేపర్స్ మీద బాండ్ అంతా చదివి అప్పటికప్పుడు సైన్ చేశామనమాట. ఆగస్ట్ 31 క్లోజింగ్ డేట్ అనమాట. ఆ రోజే మాకు కీస్ ఇచ్చారు, ఇంటి కీస్. ఆ తర్వాత దగ్గరలో ఉన్న ముహూర్తం సెప్టెంబర్ 3 అనమాట. ఆ 3కి మేము గృహప్రవేశం అయితే చేసుకున్నాము. మాకు తెలిసిన ఫ్రెండ్ వాళ్ళు సజెస్ట్ చేశారనమాట పంతులు గారిని. పంతులు గారి వాళ్ళ గుడికి వెళ్ళి తన ఆశీర్వాదాలు తీసుకొని ఆయన్నైతే ఇలా మాట్లాడుకున్నాము. తంతులు జరిపించడానికి. తను చెప్పిన ప్రకారంగా పూజలైతే చేశారనమాట. ఫస్ట్ గడప పూజ అయితే చేశారు. గడప పూజ అయిపోయిన తర్వాత నవధాన్యాలు చల్లుకుంటూ ఇంట్లోకి గృహప్రవేశం అయితే చేయించారనమాట. ఇంకా నీళ్ళ కడవ అవి తీసుకొస్తారు గదా! మా అమ్మ ఆడపిల్లలాగా అవుతదనమాట మా ఆయన తరపు వాళ్ళకి. అందుకని నీళ్ళ కడవ మా అమ్మ పట్టుకొచ్చింది. ఇంకా ఉప్పు, పప్పు ఇలాంటివన్నీ తీసుకొస్తారు గదా! అలాంటివి మా వదిన తీసుకొచ్చిందనమాట. తెల్లవారుజామున జరిగింది గృహప్రవేశం. నైట్ అంతా ఇక్కడ డెకరేషన్ చేసుకున్నామనమాట. నేను నా ఫ్రెండ్ సహాయంతో కలిసి, ఇంకా మా వారు, నా ఫ్రెండ్ వాళ్ళ హస్బెండ్ అందరం కలిసి ఇక్కడంతా డెకరేషన్ చేసి ఇంటికెళ్ళేసరికి ఆల్మోస్ట్ 12 దాటిపోయింది. ఇంటికెళ్ళి మళ్ళీ ఇల్లు క్లీన్ చేసేసుకొని, మా అన్న, వదిన అందరూ వచ్చారు గదా! మా అమ్మ అందరం కలిసి కొంచెం తిని, కొంచెం రెస్ట్ తీసుకొని, మళ్ళీ శారీస్ అన్నీ ప్రీ ప్లేటింగ్ చేసుకొని, పడుకుందామన్నా గూడా మాకు టైం లేదనమాట. 1 అవర్ అలా పడుకోంగాల్నే మళ్ళీ అలారం బెట్టి మా అమ్మ లేపేసింది. ఇంక మా అమ్మ ప్రసాదాలు అవి ప్రిపేర్ చేస్తుంటే మేమందరం రెడీ అయిపోయాము. ఇంక వచ్చేసామనమాట ఇక్కడికి. వచ్చి మళ్ళీ ఇక్కడ ప్రిపరేషన్స్ అన్నీ చేసుకొని, పంతులు గారొచ్చే వరకు అన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకుంటే, పంతులు గారొచ్చిన తర్వాత గృహప్రవేశం అయితే చేయించారనమాట.
చిన్న శుభకార్యమైనా, పెద్ద శుభకార్యమైనా ఏది జరుగుతున్నా మన అనేవాళ్ళు ఉండాలనే కోరిక ఎవ్వరికైనా ఉంటుందనమాట. ఇక్కడ వాళ్ళకి ఆ అదృష్టం ఉండదనమాట. ఎంత సంతోషాన్నైనా పంచుకోవడానికి మన అనేవాళ్ళు ఉండరు. ఇక ఫ్రెండ్స్, నైబర్స్ వీళ్ళే అనమాట మన చుట్టాలు, బంధువులు ఏమైనా ఇంక వాళ్ళే మనకు. వీడియోస్, ఫోటోస్ ఏం తీసుకోలేదు కదా! మా అన్నయ్య మేమిట్లా గృహప్రవేశం తీసుకుంటున్నప్పుడు పంతులు గారు చెప్పారనమాట. "వీడియోలు తీయండి బాబు కొంచెం గుర్తుగా అన్నా ఉంటది" అని జెప్పి. ఇంక మా అన్నయ్య కొంచెం కొంచెం వీడియోస్ తీశారనమాట. అక్కడక్కడ బిట్స్ బిట్స్. మెయిన్ కార్యక్రమాల వరకైతే తీసినట్టున్నారు లోపలికొచ్చేవి. కొన్ని రోజుల తర్వాత అవన్నీ మా ఫోన్‌లో ఉన్నాయన్నమాట. అది నేను మా వారి ఫోన్‌లో చూసి అప్పుడు సంతోషపడ్డాను. అప్పుడనిపిచ్చింది, అయ్యో! ఈ ఒక్కటి కూడా తీయించుకుంటే అంటే ఫోటోలు, వీడియోస్ కూడా తీయించుకుంటే కనీసం లైవ్‌లో చూడలేకపోయినా గూడా కనీసం వీడియోలో అయినా చూసేవాళ్ళు గదా! మా వాళ్ళు. ఎందుకిలా ఆలోచించలేకపోయాం మేము ఆ రోజు అని చాలా బాధేసింది మాకు. ఇక అందరూ హోమ్ టూర్ గూడా అడుగుతున్నారు గదా! ఆ హోమ్ టూర్ గూడా చేసినట్టుంటది. మనం మెయిన్ డోర్ నుంచి లోపలికి రాగానే అక్కడ 2 బెడ్‌రూమ్స్ ఉంటాయన్నమాట. గెస్ట్ బెడ్‌రూమ్స్. వాటికి రెండిటికి మధ్యలో ఒక వాష్‌రూమ్ ఉంటది. ఇంక డైరెక్ట్‌గా వస్తే అటు సైడ్‌కి గరాజ్, ఇంకా మాస్టర్ బెడ్‌రూమ్ ఉంటది. దాని పక్కనే ఇప్పుడు మనం వెళ్ళింది మా వారి ఆఫీస్ రూమ్ అనమాట. దాని ఎదురుగ్గా మనకి పూజ గదైతే ఒకటుంటది. ఇంకిది పైననమాట. ఇది గేమ్ రూమ్ అంటారిక్కడ. మనం ఇప్పుడు ఆర్నకి గేమ్ రూమ్ రెడీ చేసి పెట్టాం గదా! ఇదంతా. అదనమాట ఈ రూము. లోపలికి ఒక చిన్న బెడ్‌రూమ్ అయితే ఉంటది. కిడ్స్ బెడ్‌రూము. దాన్ని యాక్చువల్‌గా గేమ్ రూమ్‌లాగా చేద్దాము అని అనుకున్నాము. కానీ వెంటిలేషన్ తక్కువుంటదని చెప్పి బయట చేశాననమాట. ఇది కొంచెం వెంటిలేషన్ తక్కువుంటది. రూమ్ గూడా చిన్నగా ఉంటది. దీన్ని మీడియా రూమ్‌లాగా చేయాలి అనేది అనుకున్నాం మేము. కానీ ఏవి మనం ముందనుకున్నంత ఈజీ కాదనమాట. అంటే ఇల్లు తీసుకోవడం అయితే తీసుకున్నాము. ఇంట్లోకి కొన్ని కావాల్సిన మెయిన్‌వయితే కొన్నామనమాట. ఇంట్లోకి రాగానే ఫస్ట్ మంత్ అంటే ఫస్ట్ 15 డేస్‌లోనే నేను ప్రెగ్నెంట్ అనమాట. ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది. చాలా మంచి గుడ్ న్యూస్. లక్ష్మీదేవి వచ్చింది మా ఇంటికి. ఆరున ఫస్ట్ గర్ల్. దేవత అంటే వరలక్ష్మి అమ్మవారికి నేను మొక్కుకొని వరలక్ష్మి పూజ అయితే చేసుకున్నా అనమాట. వరలక్ష్మి పూజ ఆగస్ట్‌లో చేసుకున్నాం గదా! సెప్టెంబర్‌లో గృహప్రవేశం అయింది. నాకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిందనమాట. లక్ష్మీదేవి అమ్మవారు నా కోరిక నిజం జేశారు. సో, ఇంక పిల్లలు ఫస్ట్ ఆరున పుట్టింది. కొంచెం ఖర్చులుంటాయి. అప్పుడే ఇల్లు తీసుకున్నాము. ఇంక ఇంటికి గూడా చాలా బడ్జెట్ పెట్టాము. దానికి తోడు మాస్టర్ బెడ్‌రూమ్స్‌లో బెడ్స్ అని, సోఫా, డైనింగ్ టేబుల్ అని, ఇంకా ఫ్రిడ్జ్, వాషింగ్ మిషన్స్ ఇంకిట్లా చిన్న చిన్న ఖర్చులు పెద్దవన్నమాట ఇవి మెయిన్. ఇవన్నీ పెట్టుకున్నాము. ఇవన్నీ పెట్టుకొని ఇంక పిల్లలొచ్చిన తర్వాత ఖర్చులనేవి చాలా ఉంటాయి గదా! సో, నిదానంగా ఇంటిని డెకరేట్ జేసుకుందాము అని అనుకున్నాము. సో, అందుకే ఇంటి డెకరేషన్ గురించి ఎక్కువగా ఆలోచించలేదు. మెయిన్ ఏమేమి కావాలో అవైతే తీసుకున్నామనమాట. ఇంకా నిదానంగా చేసుకోవాలి. పిల్లలతో అంత ఈజీ కూడా కాదనమాట మెయింటైన్ చేయడం అనేది. వాళ్ళు పగలగొడతారు, పీకేస్తారు అట్లా అనమాట. సో, ఇద్దరు చిన్న పిల్లలే కాబట్టి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు మాకింకొంచెం టైం పట్టిద్ది అనుకున్నాము. అండ్ ఆల్సో పిల్లలుంటే ఎంత ఖర్చుంటదో అందరికి తెలుసు కదా! సో, అది గూడా ఆలోచించి, అది గూడా దృష్టిలో పెట్టుకొని ఓకే. కొంచెం గ్యాప్ ఇద్దాము అనుకున్నామనమాట కొనే వాటన్నిటికి. సో, అలాగనమాట. ఈ డెకరేషన్ అంతా మేమే జేసుకున్నామనమాట. నా పక్కన ఉంది గదా! బ్లూ కలర్ శారీ దీప్తి అనమాట తను. ఇక్కడికొచ్చిన తర్వాత నాకు బెస్ట్ ఫ్రెండ్స్ లాగా అయిన ఇద్దరున్నారనమాట ఫస్ట్. దీప్తి ఇంకా భవ్య అని. ఆ తర్వాత మేము గృహప్రవేశం చేసుకున్న రోజే మా ఇంటి ఎదురు గృహప్రవేశం అయిందనమాట. ఇద్దరం ఒకే రోజు ఇంట్లోకొచ్చాము. తను గూడా నాకు చాలా మంచి ఫ్రెండ్ అయింది. ఇంక ముగ్గురం అనమాట. తర్వాత మేము ముగ్గురము ఆహ్, మేము ఆ ముగ్గురు అండ్ మేము అంటే 4 ఫ్యామిలీస్ మంచి ఫ్యామిలీ ఫ్రెండ్స్ అయ్యామనమాట. ఇంకొకసారి ఎప్పుడైనా మీకు ఖచ్చితంగా పరిచయం జేస్తాను అందరం కలిసినప్పుడు. ప్రస్తుతానికి దీప్తి వాళ్ళు మా దగ్గర లేరనమాట. వాళ్ళు ఫినిక్స్ షిఫ్ట్ అయ్యారు జాబ్ రీత్యా. సో, వాళ్ళు హౌస్ తీసుకున్నారు. మాకు దగ్గరలోనే హార్వెస్ట్‌లో తీసుకున్నారు. కలిసి ఉండాలి, దగ్గరలో ఉండాలి అనే ఇదిలోనే తీసుకున్నారు. బట్ జాబ్ తెలిసిందే గదా! ఇక్కడ పరిస్థితులు ఎలా ఉంటాయని. తప్పలేదనమాట. వాళ్ళు ఫినిక్స్ ఎళ్లారు. ఫ్యూచర్‌లో మళ్ళీ ఇక్కడికొస్తారు వాళ్ళ ఇంటికి అనైతే అనుకుంటున్నాము. వచ్చినప్పుడు ఖచ్చితంగా వాళ్ళని గూడా చూపిస్తాను. ఇంకిప్పుడైతే అగ్ని పూజ చేపిస్తున్నారనమాట పంతులు గారు. పాలు పొంగిస్తాం గదా! విఘ్నేశ్వర పూజ, అగ్ని పూజ చేపిస్తున్నారు. ఇక ఇంటి కాస్ట్ విషయానికొస్తే ఇక్కడ కాస్ట్ చెప్పడం వేస్ట్ అండి. ఎందుకంటే ఇక్కడ కాస్ట్‌లు చాలా విపరీతంగా ఉంటాయి. మనకి వామ్మో! అన్నట్టు ఉంటది. బట్ ఆ కాస్ట్ మొత్తం మనం ఒకేసారి పెట్టయితే కొనలేదు. కొంచెం డౌన్ పేమెంట్ కట్టి మిగతాది లోన్ తీసుకొనైతే కట్టామనమాట.
అసలు ఈ ఇల్లు తీసుకోవడానికి గూడా ఇదే కారణము. మేము తీసుకున్న రోజు ఈ లెనార్ హోమ్స్ వాడు ఇంట్రెస్ట్ రేట్ అనేది చాలా తగ్గిచ్చి ఇచ్చారనమాట ఆఫర్‌లో. మామూలుగా అయితే చాలా ఎక్కువునింది. ఆ రోజు అంత తక్కువకుంది. అందులో మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి దగ్గరగా ఉంది. ఇల్లు కూడా బావుంది. మేమనుకున్న బడ్జెట్‌లో దొరికింది. అంటే మేమొక 600,000 నుంచి అంటే 500, 600,000 రేంజ్‌లో తీసుకోవాలి అనుకున్నాము. అంతకన్నా ఎక్కువ బడ్జెట్ పెట్టొద్దు అని డిసైడ్ అయ్యున్నాము. ఎక్కడికెళ్ళినా గూడా అసలు పాలిన ఇల్లులు గూడా 650, 700 అలా ఉంటున్న రోజులనమాట అవి. ఆ టైంలో మా బడ్జెట్‌లో ఇల్లు దొరకడం అనేది మాకు చాలా హ్యాపీగా అనిపిచ్చి సైన్ జేసేసామనమాట. సో, అలా ఇల్లయితే తీసుకున్నాము. ఇక ఇల్లు తీసుకోవడానికి ఏం కావాలి అంటే, మనకి ప్రాపర్ డాక్యుమెంట్స్ అయితే ఉండాలనమాట. మనకొక జాబ్ అయితే ఖచ్చితంగా ఉండాలి. ఆ జాబు మనం తీసుకునే ఇంటి కాస్ట్‌కి ఎలిజిబులా కాదా అనేది గూడా చూస్తారండి. అంటే ఈఎంఐస్ ఇలాంటివన్నీ కట్టడానికి ఇదవుతారా లేదా అని గూడా జూస్తారిక్కడ వీళ్ళు. ఇంటికంటే ముందు మేము ఇంకో 2 ఇల్లు చూసాము. ఒక ఇంటికి సైన్ చేసాము. ఒక ఇంటికి ఎలిజిబుల్ అయ్యాము వేరే చోట. కానీ ఇక్కడే తీసుకున్నాము. రాతెక్కడుంటే అక్కడే దొరుకుతది గదా! అలాగా మాకు ఇది రాసిపెట్టుందనమాట. ఓన్ హౌస్ కావాలి అనుకున్నాము. తీసుకున్నాం కానీ ఇప్పుడైతే ఈ ఉన్న సిట్యుయేషన్స్‌కి చాలా రిగ్రెట్ ఫీలింగ్ గూడా ఉందనమాట. అనవసరంగా వచ్చి హ్యాండ్ పెట్టామా ఏంటి అనే బాధలు గూడా ఉన్నాయి. మాకనే గాదు చాలా మందికున్నాయి ఆ బాధలు. కానీ ఓకే. దేవుడు ఏం చేయాలనుకుంటున్నాడు అనేది దేవుడిష్టం అనమాట. మనం సర్వైవ్ అవుతున్నాము. అదే చాలు. యాక్చువల్లీ ఈ వీడియో ఈరోజు ఎందుకు పోస్ట్ చేస్తున్నాను అంటే 10,000 సబ్స్క్రైబర్స్ అయిన తర్వాత మీ అందరితో షేర్ చేసుకుందాం. నా ఫ్యామిలీతో షేర్ చేసుకుందాం. అంటే ఏ ఫ్యామిలీ అయితే దూరంగా ఉండి నేను లోన్‌లీగా ఫీల్ అవుతున్నాను అని యూట్యూబ్ స్టార్ట్ చేసి ఒక ఫ్యామిలీనైతే బిల్డ్ చేసుకున్నానో, ప్రతి ఒక్కరు నన్ను ఫ్యామిలీ మెంబర్‌లాగా ట్రీట్ చేస్తున్నారో, మీ అందరితో ఇది షేర్ చేసుకుందాం 10,000 ఫ్యామిలీ అయిన తర్వాత అని చెప్పి వీడియో ఎడిట్ చేసి పెట్టుకున్నా. అది సడెన్‌గా 10,000 దాటి 13,000 వరకు అయింది. ముందు పోస్ట్ చేద్దాం అనుకోని మళ్ళీ ఆపా అనమాట. ఈరోజు ఇంకో గుడ్ న్యూస్ కూడా ఉంది. అది ఇంకో వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. అంటే ఇంకొంచెం అవ్వాల్సిన పనులున్నాయి. ఆ పనులు గూడా అయిపోయిన తర్వాత మీ అందరితో ఆ గుడ్ న్యూస్ కూడా షేర్ చేసుకుంటాను. మీరందరూ అడిగిన క్వెషన్స్ అంటే ఇంటి గురించి అడిగిన క్వెషన్స్ వరకు నేనైతే రిప్లై ఇచ్చానని అనుకుంటున్నాను. నా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ ఈ వీడియోలు షేర్ చేసుకొని ఎంత సంతోషపడ్డానో, ఇప్పుడు ఈ వీడియో మీ అందరితో షేర్ చేస్తూ నా ఛానెల్‌లో పోస్ట్ చేస్తూ గూడా నేను అంతే హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. మీ అందరి పాజిటివ్ కామెంట్స్ నాకు ఇంకా ఇంకా శక్తినిస్తున్నాయి. మీ అందరికీ ఈ వీడియో ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ఉంటా మరి. బాయ్.